హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. ఇవాళ ఏ వీడియోతో మీ ముందుకు వచ్చానో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా. ఎస్, ఆవి పాప బర్త్డే కంప్లీట్ అయిపోయింది. ఆవి పాప బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేశాము. ఆవి పాప బర్త్డే కంప్లీట్ అయిపోయింది. సో మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే చేశానండి బర్త్డే. సో ఫస్ట్ బర్త్డే అంటే అది చాలా బాగా చేయాలి కదా. సో అందుకోసమే మేము బర్త్డే అయితే మేము ఎలా చేయాలి అనుకున్నామో అవి ప్రతి ఒక్కటి చేసాం అనమాట. ఆవి పాప బర్త్డే అయితే సో బాగా చేసాము. సో అలానే ఆవి పాప బర్త్డే గిఫ్ట్స్ అయితే వస్తాయి కదా, పిల్లలంటేనే గిఫ్ట్స్. సో బోల్డ్ టాయ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఏం గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అనేది ఇవాళ అన్ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను. ఆర్వి పాపని కూడా సో పెట్టుకొని చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే పక్కన వీడియో యాడ్ చేశాను చూడండి. సో ఆ తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చాక నేను అన్నీ అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఏవేవి వచ్చాయి ఏంటి ఆవి పాపకి గిఫ్ట్స్ అని. సో బర్త్డే అంటేనే ఇంకా గిఫ్ట్స్ కదా, పిల్లల బర్త్డే అంటే. సో అవి నేను మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది, ఏమొచ్చాయి ఏంటి అనేది అని షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఏ గిఫ్ట్తో, ఇవన్నీ గిఫ్ట్స్ అండి. సో బ్యాక్ సైడ్ ఉన్నవంతా. సో ఫస్ట్ వచ్చి ఒక డ్రెస్. సో డ్రెస్ చూపిస్తాను అనమాట. డ్రెస్ అన్నా కానీ ఇంకా ఫస్ట్ ఇది వచ్చేది. దీంట్లో ఒకటి ఉందన్నమాట, ఫ్రమ్ దిషిత. సో మా కజిన్ వాళ్ళ డాటర్ అనమాట. సో ఏమొచ్చింది ఏంటి అనేది చూద్దాం. ఆల్రెడీ ఒక 3 డేస్ బ్యాక్ ఓపెన్ చేద్దామని చెప్పేసి నైట్ కూర్చున్నాను అనమాట. ఆర్వి పాప పెట్టుకొని అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంకా తనకేమో అన్బాక్సింగ్ ఇష్టం, కానీ ఇప్పుడైతే పడుకుంది. ఇంకా అదే సేఫ్ అని చెప్పేసి పడుకున్నప్పుడే నేను అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను. సో గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉంది కదా పిల్లలకి. సో గిఫ్ట్స్ అయితే సో తనైతే ఫుల్ ఇష్టపడింది. సో మిల్టన్ వాటర్ బాటిల్, ఫ్లాస్క్ అనమాట. వావ్, సూపర్ ఉంది. ఫ్లాస్క్ ఇచ్చారు ఎందుకంటే పిల్లలకి కావాల్సింది బాగా ఆలోచించి ఇచ్చిందన్నమాట అక్క. సో ఎందుకంటే ఇంకా హాట్ వాటర్ అలా ఉండాలి కదా, హాట్ వాటర్ పౌడర్ కలిపి ఇస్తాను అనమాట పాపకు కూడా. సో హాట్ వాటర్ ఎక్కువ తాపుతూ ఉంటాం కాబట్టి ఫ్లాస్క్ అయితే గిఫ్ట్ చేశారు వాళ్ళు ఆలోచించుకొని. సో చాలా బాగుంది. ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చిందనమాట, పర్పుల్ కలర్. సో ఫస్ట్ అయితే దీంతో ఓపెన్ చేశాను. సెకండ్ డ్రెస్ అని చెప్పా కదా దీంట్లో ఉన్నది. సో ఇది మా నైబర్స్ ఇచ్చారనమాట. సో మంచి ఫ్రాక్, ఇది ఫ్యాబ్ ఇండియా నుంచి పర్చేస్ చేసిన ఫ్రాక్. క్యూట్ ఉంది కదా, చాలా బాగుంది. ఫ్లవర్స్ వచ్చి సో రోజెస్ అంతా వచ్చి కలర్. సో ఇది ఒక ఫెస్టివల్కి అయితే వేసేస్తాను. ఇలా ఇది సెకండ్ గిఫ్ట్. అన్నీ మిక్స్ చేసేసి పెట్టేశారనమాట. సో అందుకోసమే సో అమౌంట్ పే చేశారు వర్షిని వీళ్ళ పిన్ని. సో అమౌంట్ ఎందుకు రివీల్ చేయాలి. సో అమౌంట్ అయితే పెట్టారండి. సో దీనికి ఆర్వి పాప బర్త్డేకి వచ్చిన అమౌంట్ అంతా సపరేట్గా తన కోసమే ఏదైనా తీసుకుందామని అయితే ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇది వాళ్ళ పిన్ని గిఫ్ట్ చేశారనమాట. సో అది ఇంకొక మంచి డ్రెస్. ఇది మన నైబర్సే ఇచ్చారనమాట. ఎస్, ఆరుష్ అని మంచి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఫ్రాక్. సో క్యూట్ ఉంది కదా, కాటన్ ఫ్రాక్ చాలా బాగుంది. బేబీ హెడ్ నుంచి. సో నేను ఇక్కడికి వచ్చి 1 మంత్ కూడా కంప్లీట్ కాలేదు ఆది పాపకి. బాగా కలిసిపోయారనమాట. సో కొంతమంది నాకు ఫస్ట్ వస్తూనే పరిచయం అంటారు కదా, వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు అందరూ మిస్ కాకుండా వచ్చారు. 2 మెంబర్స్ ఏమో మిస్ అయ్యారు. సో వాళ్ళ రీజన్స్ కూడా చెప్పారనమాట. సో తిరుపతి వెళ్ళారు అలా. సో ఇది వచ్చి జర్మనీ నుంచి వచ్చిన
డాల్. సో జర్మనీ నుంచి వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చారు, వాళ్ళు కూడా రీసెంట్గానే వచ్చారనమాట. సో విపిన్ అండ్ అనురాధ. సో ఆల్రెడీ మేము గోవాకి వెళ్ళినప్పుడు చూపించాం కదా, మేమందరం వెళ్ళాం కదా. సో వాళ్ళనమాట, వాళ్ళు ప్రజెంట్ జర్మనీలో అయితే ఉంటూ ఉన్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి బర్త్డే కోసం ఆర్వి పాపకి మంచి డాల్ అయితే తీసుకొచ్చారు. మా అందరికి చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ తీసుకున్న డాల్స్ అయితే ఇంత క్వాలిటీ అయితే ఉండవు. సో అన్నీ ఇట్లా ప్రెస్ చేస్తూనే అణిగిపోతూ ఉంటాయి. సో అలా ప్లాస్టిక్ అంతా యూజ్ చేసింది కదా, కానీ అక్కడ బాగుందనమాట. అసలు రియల్గా అలా పెట్టింటే సేమ్ రియల్ ఫేస్ లాగే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కన్ను కొట్టే బొమ్మ అంటాం కదా, సో చిన్నప్పుడు నాకు కూడా ఉండేదన్నమాట ఇలాంటి, నాకు మా అక్కకి, చిన్న అక్కకి. సో అది ఇది చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. సో చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. సో దీని ఫ్రాక్ అయితే అందరికీ బాగా నచ్చింది అనమాట. సో రియల్ చాలా బాగుంది అసలు, క్వాలిటీ కానీ ఫ్రాక్ వేసింది అంతా బాగుందన్నమాట. హెయిర్ చాలా చాలా బాగా నచ్చింది. సో మా అందరికీ ఇది కూడా ఓపెన్ చేసేసేయాలి. సో సో ఒక వీడియో చేద్దాము పాపకు వచ్చిన డాల్స్ అన్నీ అని చెప్పేసి ఒక వీడియో చేస్తూ ఉన్నాను. అందుకోసమే ఏవి ఓపెన్ చేయలేదు. ఒక 2-3 టాయ్స్ అయితే ఓపెన్ చేసామన్నమాట ఏడుస్తూ ఉంటే. సో అవి కూడా చూపిస్తాను. సో ఇది ఆల్రెడీ వెళ్ళిపోయిందనమాట సో ఇచ్చినప్పుడే. కానీ ఇంకా నేను ఇక్కడంతా కట్ చేయాలి. సో తనకి షూస్, సో ఇలా ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు నేను మరి ఒక షార్ట్ లాగా పెడతాను అనమాట. సో మాకందరికీ చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. ఈ బొమ్మ గురించి చెప్పనవసరం లేదు. సో మనకి ఇక్కడైతే అస్సలు దొరకదు ఇంత క్వాలిటీతో. మనం ఎంత కాస్ట్ పెట్టినా కానీ ఇంత క్వాలిటీ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు మాల్స్లో కూడా. సో ఇది నెక్స్ట్ 1 more వచ్చి వాళ్ళ దీపు ఇచ్చిన డాల్ అనమాట. సో వాళ్ళ ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా మా అక్క కూతురు అని చెప్పి. సో తను ప్రజెంట్ చేసింది. ఏంజల్ గర్ల్ అంట. చేసి తన రియాక్షన్స్ చూసినప్పుడు ఒక షార్ట్ లాగా పెడతాను. ఈ డాల్స్ అన్నీ ఒకే రోజే ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వదు, అలా తీసి పడేస్తుంది అనమాట. సో ఇది సెట్ చేసి తర్వాత చూపిస్తాను. ఇది సెట్ చేయాలి. ఇదనమాట, దీనికి ఏంజల్ కదా, సో దీనికి వింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ సెట్ చేయాలి. సో నాకు తెలిసి తర్వాత చూపిస్తాను. మ్యూజిక్ కూడా వస్తుంది. సో బాగుంది. ఇలా ఏంటి అంటే మ్యూజిక్ అలా వస్తూ ఉంటాయి కదా, సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఆ డాల్స్ని. సో అవన్నీ మరి ఒకసారి చూపిస్తాను. అవి పాప రియాక్షన్ ఎలా ఉంటుంది అని. అన్నీ ఒకేసారి ఇచ్చినా కానీ తనకు బోర్ కొట్టేస్తుంది అన్ని టాయ్స్ ఒకేసారి ఇస్తే. బట్ తనకి గ్యాప్ ఇచ్చి ఇద్దాం అనుకుంటున్నాను. సో 1 more ఏంటి అంటే మా సిస్టర్ అనమాట. సిస్టర్ అంటే మా కజిన్ సిస్టర్ అనుకోండి. సో తను గోల్డ్ రింగ్ అయితే ప్రజెంట్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ గురించి, ఎందుకంటే నేను చాలా తక్కువ వాళ్ళతో మాట్లాడింది ఫస్ట్ టైం అనుకోండి. సో హాయ్ అంటే హాయ్ అనేటట్టు ఉన్నాము, కానీ తను మంచి రింగ్ అయితే ప్రజెంట్ చేసింది అనమాట. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వద్దని చెప్పాము. ఎందుకంటే అసలు తన నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు గోల్డ్ రింగ్. సో ఇది కూడా ఫస్ట్ రింగ్ అనమాట ఆర్వి పాపకి. మాకు లైఫ్లో గుర్తుండిపోతుంది. సో ఎందుకంటే మేము రింగ్స్ అనేది పాపకి ఏవి తీసుకోలేదండి, ఎందుకంటే నోట్లో పెట్టుకుంటుంది. సో ఎందుకు అంత రిస్క్ చేయడం అని చెప్పేసి రింగ్స్ అయితే నేను ప్రిఫర్ చేయలేదన్నమాట. అన్నీ తీసుకున్నాను కానీ గోల్డ్, సో రింగ్ అయితే అసలు ప్రిఫర్ చేయలేదు. సో ఫస్ట్ రింగ్ అనమాట ఆర్వి పాపకి. సో అందుకే లైఫ్లో గుర్తుండిపోతుంది ఈ రింగ్, నేను తీసుకోలేదు కాబట్టి. సో అది ఇంకా అమౌంట్ ఇచ్చారండి. సో అమౌంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పాను కదా. మా చిన్నాన్న ధనుష్ రెడ్డి, చిన్నపరెడ్డి అని. సో నీరజ ఇక్కడే మా దీంట్లోనే ఉంటారు కమ్యూనిటీలో వాళ్ళు. మహేష్, రోహిల వీళ్ళ బాబాయ్. సో వీళ్ళందరూ మనీ ఇచ్చారనమాట, 1000, 2000 అలా. ఇది వచ్చి వాళ్ళ పెద్దమ్మ ఇచ్చిన అమౌంట్, మా పెద్దక్క ఇచ్చిన అమౌంట్. సో ఇదంతా నేను ఒక మంచి
ఒక పాపకి ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకున్నది కూడా చూపిస్తాను. ఆర్వి పాప బర్త్డేకి వచ్చినది నేను ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పి. ఇది వన్ మోర్ టాయ్ వచ్చి ఇది వాళ్ళ మా హస్బెండ్ కొలీగ్స్ ఇచ్చారనమాట. మంచి డాల్ చూసారా, క్యూట్. సాఫ్ట్ టాయ్స్ అంటే తనకి చాలా ఇష్టం. సో సాఫ్ట్ టాయ్స్ కూడా వచ్చాయి. నేను ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో షేర్ చేశాను కదా, ఆర్వి పాపకి సాఫ్ట్ టాయ్స్ అంటే ఇష్టం అని చెప్పేసి. సో దాంట్లో ఇది ఒక మంచి డాల్ అయితే వచ్చింది. ఇది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఇచ్చారు. వన్ మోర్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ లాస్యా. ఇక్కడే ఉంటారనమాట, మా అక్క వాళ్ళ ఊరు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ కమ్యూనిటీలోనే ఉంటారు. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళు ఉన్నది. సో వాళ్ళ ఏ గిఫ్ట్ ఇచ్చారు అనేది ఓపెన్ చేసి చూపిస్తా. అది పాప లేచేసింది. మంచి సాఫ్ట్గా ఇచ్చారు. సో ఇది చిన్న క్యూట్ టెడీవేర్. అది ఇది ఆర్వి పాపకి వాళ్ళ డాడీ ఓపెన్ చేశారనమాట. ఆర్వి లేచేసింది. హలో, హాయ్. ఇది మా నైబర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఇది సో కలర్స్, రింగ్స్, వీటిని ఏమంటారో తెలియదు కానీ ఇప్పుడు అన్నీ డిఫరెంట్గా వచ్చినాయి కదా టాయ్స్. సో కలర్స్ ఇలా వేయడానికి మనకు గేమ్ లాగా. సో ఇది ఇచ్చారనమాట. సో బాగా ఆడుకుంటుంది. సో తను వాడిని కూడా వీళ్ళు చూపిస్తాను. సో బ్రదర్ లాగా. సో అదొక గిఫ్ట్. ఇది కూడా మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే. దివ్య జస్ట్ అలా ఇన్వైట్ చేశారు. హాయ్ అంటే హాయ్ అనిందనమాట. సో అప్పుడే పర్చేజ్ చేశారు. హాయ్ అంటే హాయ్ అనింది. ఎస్, అవి హాయ్ చెప్తుంది. హాయ్ అంటే హాయ్ అని అని పరిచయం అయిందనమాట. జస్ట్ ఇన్వైట్ చేశాను. సో టుమారో పాప బర్త్డే రమ్మని చెప్పేసి ఈవినింగ్. సో వెంటనే వచ్చేసింది. సో డెఫినెట్లీ వస్తానని చెప్పి. వాళ్ళకి కూడా చిన్న పాప ఉంది, 2 years అలా ఉంటుందంటే. సో ఓకే అని చెప్పేసి అలా వచ్చారు. సో తను తీసుకొచ్చిందనమాట కార్డ్స్, పజిల్ కార్డ్స్. సో ఇలాంటివి ఇస్తే పిల్లలకి బాగా మెమొరీ పవర్ పెరుగుతుంది. సో ఆర్వి పాప అయితే హ్యాపీగా ఉందన్నమాట ఇవన్నీ చూస్తూనే. సో ఆర్వి పాప ఒక టాయ్ చేస్తా ఆడుకుంటుంది. సో ఇలా పజిల్ టాయ్స్. సో ఎప్పుడైనా పజిల్స్ చేయించినప్పుడు యూజ్ అవుతుంది. ఇది చూపిస్తా. మంచి ఫ్రాక్ అయితే గిఫ్ట్ చేశారు. దీంట్లో నిల్లు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేద్దామని తీసా కదా, అప్పుడు చూపించాను అనమాట. సో నేను ఇంకా అలానే పెట్టేశాను. సో బ్రదర్ ఇచ్చారనమాట. సో ఫ్రాక్ మంచి పింక్ అండ్ వైట్ కాంబినేషన్తో ఫ్రాక్. ఇదొక ఫ్రాక్, ఆర్వి పాపకి ఇచ్చిన ఫ్రాక్. అది వాళ్ళ అన్న ఇచ్చిన ఫ్రాక్, అది బాబాయ్ ఇచ్చిన ఫ్రాక్, ఇది వాళ్ళ అన్న ఇచ్చిన ఫ్రాక్. సో ఇది క్యూట్ ఉన్నాయి కదా ఫ్రాక్స్ అయితే. సో ఒకటి రెడ్, ఒకటి అంటారు ఈ కలర్ని. సో పింక్లో డిఫరెంట్ కలర్ అనుకోండి. సో ఈ ఫ్రాక్ అనమాట. ఇది ఒకటి ఇచ్చారు. ఇది వచ్చి మా ఫ్రెండ్ అండ్ అలానే రిలేటివ్ కూడా. సో శబరి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఫస్ట్ ఫ్రెండ్, తర్వాత రిలేటివ్. అంటే ఫస్ట్ నాకు అలా పరిచయం అయ్యారనమాట. సో తిన గిఫ్ట్ చేసింది. అవి అక్కడే ఉండు. సో ఇంటర్లాకింగ్ లింక్స్.
సో నేను కూడా డిఫరెంట్గా టాయ్స్ అయితే చూస్తున్నా, చాలా వచ్చాయి కదా. సో గిఫ్ట్స్ ప్రజెంట్ చేసినప్పుడు ఇలా బర్త్డేకి వెళ్ళినప్పుడే అలా టాయ్స్ చూసాను అనమాట. మా బిడ్డ వాళ్ళ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది వచ్చి స్టార్ 24 పీసెస్ వచ్చింటాయంటే డిఫరెంట్ షేప్స్లో లింక్ చేసి వాళ్ళని ఓపెన్ చేయమని చెప్పాలేమో. సో అలా స్పిన్నర్, జిరాఫీ, డిఫరెంట్ కలర్స్లో పిల్లలు ఇలాంటివి ఇస్తే బాగా యాక్టివ్గా చేస్తూ ఉంటారు. సో స్టార్వి. సో ఇదొక గిఫ్ట్. ఇంకొకటి పెద్ద టెడీ బేర్ ఇచ్చారనమాట. ఇది ఒక పెద్ద టెడీ బేర్ వచ్చేసింది. ఆర్వీకి అంటే పెద్దగా ఉంది టెడీ బేర్. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఇచ్చారనమాట. సో ఇదొకటి. ఇది అలానే ఇంకొకటి ఉంది, అది చూపిస్తాం. ఇంకొకటి బాగా నచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసాము. సో ఇది టాయ్ మోటార్ సైకిల్. సో ఇది ఆన్ చేస్తే మ్యూజిక్ అలా ఆన్ అవుతుంది. సో స్టంట్స్ చేసింది జస్ట్ అలా. బాగా ఎంజాయ్ చేసేదానంటే దాని పీకే ఎక్కువైపోయింది అనమాట ఇది పెడితే. సో ఇవి ఫైనల్గా ఇవ్వండి. ఆవి పాపకి గిఫ్ట్స్ వచ్చింది. సో కొంచెం అమౌంట్ కూడా వచ్చింది అని చెప్పాను కదా, దాంతో ఏమైనా తీసుకున్నప్పుడు నేను షేర్ చేస్తాను డెఫినెట్లీ. సో ఇవి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆర్వి పాప గిఫ్ట్స్ వచ్చినట్టు నచ్చాయి అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఇది ఆర్వి పాప వీడియో. ఆర్వి పాపకు వచ్చిన గిఫ్ట్స్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ప్లీజ్. చూపిస్తాను. Like, share and subscribe to my Amma's channel, Seja Creative Vlogs. Bye bye. Keep watching. దీపు ఇచ్చింది.